ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 రోజుల నుండి వివిధ సంబంధించిన 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, సంబంధించిన అన్ని వెహికల్కి సంబంధించిన అయితే పూర్తి స్థాయిలో సంబంధించిన ఆర్టీసీ బంకు దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము. అయితే ఆర్టీసీ బంకులో అయితే 2 రోజుల నుంచి పెట్రోల్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇంకా 3 నుంచి 5 ఆ సమయంలో అయితే పెట్రోల్ వచ్చింది. ఆ పెట్రోల్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ సంబంధించిన వాళ్ళైతే అధికంగా ఇక్కడ వచ్చి వాళ్ళ పెట్రోల్ కోసం అక్కడ తహతహలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్న ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన బంకులో మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్గా ఇక్కడ సంబంధించిన ఆర్టీసీ బంకు సంబంధించిన వాళ్ళ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు పూర్తిగా ఇక్కడ బంకులకు సంబంధించిన వాళ్ళ దాంట్లో పూర్తిగా ఇక్కడ వాళ్ళకు అన్ని విధాలుగా ఇక్కడ ఆ సౌకర్యం కల్పిస్తామన్న అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతటికైనా ఆ పరిస్థితులు అయితే వీళ్ళకైతే ఆ పెట్రోల్ దొరకని పరిస్థితులు అయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ బంకులు అయితే కనిపిస్తాయి. ఇదే తరుణంలో దాదాపుగా మహబూబాబాద్ సంబంధించిన ఏరియాలో దాదాపుగా 8-9 బంకులు ఉన్నాయి. మహబూబాబాద్ టౌన్కు సంబంధించి చూడవచ్చు. అయితే ఈ మొత్తంగా అయితే మహబూబాబాద్కి సంబంధించిన దాంట్లో 8-9 బంకులు ఈ టౌన్ సంబంధించిన ఉన్న బంకులన్నీ ఖాళీగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంబంధించిన ఇక్కడ వాహనదారులు కావచ్చు, సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన బస్సుకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, ఇంకా ప్రభుత్వ వాహనాలు వివిధ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం చెప్పవచ్చు. నిన్న ఒక అధికారి నాకు ఒక 2 లీటర్ పెట్రోల్ కావాలి సార్ అని కూడా నన్ను బదిలాడిన పరిస్థితి అయితే కూడా. అయితే మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా కాదు వివిధ జిల్లాలలో కూడా పెట్రోల్ కొరత కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన ఏరియా బస్టాండ్ రూట్లో ఉన్న బస్టాండ్ ఏరియా సంబంధించిన బంక్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో సంబంధించిన వాహనదారులు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పవచ్చు. దాదాపుగా గంటల తరబడి కావచ్చు, రోజుల తరబడి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకు పెట్రోల్ సంబంధించిన లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటున్నారు. దాంతోపాటు సంబంధించిన కలెక్టర్ గారిని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడ సంబంధించిన బంకుల వాళ్ళ డీలర్లతో మాట్లాడి సంబంధించిన అన్ని బంకులో పెట్రోల్ సౌకర్యం కల్పించే విధంగా చూడాలని కూడా సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాహనదారులు వాళ్ళు కోరుతున్న పరిస్థితి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. మీరు ఆ ముందు విజువల్లో కూడా నేను చూపించాను. దాదాపుగా 6 నుంచి 8 గంటలు లైన్లో ఉండి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అని కూడా కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్లో కూడా మనకు ఇది పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా సంబంధించిన ఆర్టీసీ బంక్ ఫేస్ టు ఫేస్ P9 ప్రతినిధి సీతారా. పొద్దున్న 5ంటికి వచ్చినా నేను 5ంటికి పెట్రోల్ లేదు, ఏం లేదు. అక్కడ అమ్మాయికి హాస్పిటల్ తీసుకుపోవాలంటే అక్కడ నుంచి బండి ఆగింది కూడా ఒక లేదు. ఎన్ని రోజులు అయితే ఇప్పుడు 2 రోజుల నుంచి పెట్రోల్ కోసమే తిరుగుతున్నా నేనైతే. అసలు బండి అన్న మీరే చెప్పండి, మీకు పెట్రోల్ ఉట్టిగా వస్తుంది. వ్యాపారం చేసుకుంటున్నాం మేము. రోజు ఇంటికాడికి షాపు రావాలంటే పెట్రోల్ ఇబ్బంది ఉంది. 3 రోజుల నుంచి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. క్యూ చూసేసి ఇబ్బందిగా వెళ్ళిపోతున్నాం. బయట లీటర్ పెట్రోల్ 50-60 రూపాయలు ఎక్కువతో అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. మళ్ళీ షాపులు పని చేసుకొని రావాల్సి వస్తుంది పెట్రోల్ కోసం. ఇప్పటికి 3 గంటలు అయింది నిల్చొని, ఇంకా పెట్రోల్ పోయట్లేరు. చాలా లైన్లో కూడా ఇబ్బంది ఉంది. బాటిల్ తోటి వస్తారు. దీన్ని ఒక క్రమశిక్షణ చేసి పెట్రోల్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. అంతే. కలెక్టర్ గారు కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి మైపాదులో కూడా అన్ని బంకులలో పెట్రోల్ ఉండి అందరికీ సరిపోయేటట్టుగా చూడండి. అందరికీ ఏర్పాటు చేయండి పెట్రోల్ని కొద్దిగా కొరత లేకుండా. ఎందుకంటే వ్యాపారానికి ప్రతి ఒక్క దానికి పెట్రోల్ లేకుండా నడవదు. పొద్దున కూరగాయలు అమ్మేటోళ్ళకైనా, పాలలకైనా, కిరాణా షాపులకైనా, ఎవరికైనా పెట్రోల్ తోటి ముఖ్యం. ఎక్కడికి వెళ్ళాలన్నా పెట్రోల్ తోటి ముఖ్యం. ఆ పెట్రోల్ని అందరికీ అందుబాటులో
అందుబాటులో ఉంచినట్టుగా దయచేసి కలెక్టర్ గారికి మా విన్నపం తెలుపుతున్నాం. ఉంచండి. వాటర్ కూడా లేదంటే ఇక్కడ తాగడానికి ట్యాంకులు అన్నీ ఏం లేవు, ఎంటీగా ఇక్కడ నిల్చుంటే ఎండకు నిల్చొని పెద్ద మనుషులు కూడా నీరసంగా కింద పడుతున్నారు. వాటర్ ఏర్పాటు ఇట్లాంటివి కూడా ఇబ్బంది లేకుండా చూడండి. చాలా మంది పెద్ద మనుషులు బంకులో నిల్చొని ఒక అతను అయితే కింద పడ్డాడు, కాళ్ళు తిరిగి కింద పడ్డాడు, ఇబ్బంది అవుతుంది. కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు అందరికీ చెప్పు. జవానపల్లి నుంచి వచ్చిన ఇప్పుడు 2 గంటలన్నర అవుతుంది వచ్చి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు పెట్రోల్ లేదు, ఏం లేదు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం. కాలు బాగా కూర్చొని మాకు వరిసా పెట్రోల్ పోయా. ఏ జిల్లా మీద? మాదా మహబాద్ జిల్లా. చెప్పు, ఎక్కడ నుండి వచ్చినా? మాట్లాడంటే వద్దులే అంటే మాట్లాడరా అన్న? ఏ ఊరే? ఏంటి పరిస్థితి? క్యాన్ పట్టుకుని వచ్చి పెట్రోల్ లేకనే లైన్ నిలబడి నిలబడ్డాం. అయినా పోతలేరు. ఏం చేయాలి మరి? ఎంతసేపు అయింది వచ్చి 2 గంటలు అవుతుంది. బాటిల్ పట్టుకో అట్లా పట్టుకొని అట్లే ఉన్నాం మేము. 2 బాటిల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. అప్రోజబుల్ పోవాలని పెట్రోల్ లేదు. అసలు మధ్యలో ఆగి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంటి పోవాలని కూడా పరిస్థితి నైట్ అయింది. ఇక్కడ ఉండాలి కూడా మన వాళ్ళు ఇక్కడ లెవెల్ లేదు ఉండడానికి. చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా పట్టుకొని కూర్చుంది చూస్తా ఉంటే ఆర్ఎంపీ లెక్క ఉన్నావు. ఏంది పరిస్థితి? గంట సేపు అయితే నిలబడి ఆర్ఎంపీ పోయి ఇప్పుడు పిఎంపీ అయి ఏంది పరిస్థితి? పెట్రోల్ కోసం నిలబడ్డాము. ఇంతవరకు ఒక్క మనిషి కదులుతున్నాడు. అడ్ల నుంచి సర్దుకుంటారు వాళ్ళు. లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం దొరకలేవు. అన్ని బ్యాంకులు బంద్ ఉన్నాయి. హైదరాబాద్లో అన్ని బంద్ ఉన్నాయి. బంకులు అన్ని బంద్ ఉన్నాయి. ఇది ఒక్కటే చాలు ఉన్నది. ఇది ఒక్కటి చాలు ఉంటే మహబాద్ పబ్లిక్ మొత్తం ఇక్కడనే ఉన్నది. ఏడ దొరుకుతాను దొరకట్లే. వాళ్ళ కాడ రిస్క్ అవుతుంది. ఎన్ని రోజులు తిరుగుతున్నావు? ఇప్పుడు 3 రోజుల కానీ తిరుగుతాను. 3 రోజుల కానీ ఇదే పరిస్థితి. అరే బండి 3 రోజుల కాంచి అటు ఆ రోడ్డుకి పోతాను, ఈ రోడ్డుకి పోయినా మళ్ళీ ఇటు వచ్చిన. ఎన్ని బంకులు తిరిగినావు? ఇప్పుడు తొర్రు రోడ్డుకు 4 బంకులు ఉన్నాయి. బాబా 4 బంకులు తిరిగినా. రాత్రి పోయినా. రాత్రి 11 నుంచి దొరుకుతుందంటే రాత్రి 11 నుంచి పోయినా. అయినా ఆడ దొరకలేదు. ఆడ దొరకకపోతే జాలపల్లి రోడ్డుకు దొరుకుతుంది అంటే అడిపోయినా. ఆడ బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది అని చెప్పాలంటే వచ్చిన ఒక బంకు మహబాద్ మొత్తానికి ఒక కాలే దొరుకుతాయి. బంకులు ఖాళీగా ఉన్నాయా? అన్ని ఖాళీగానే ఉంది. మరి ఏం కోరుకుంటున్నావు కలెక్టర్ గారిని? కలెక్టర్ గారు దయచేసి దాన్ని గమనించి పెట్రోల్ పంపిస్తే మంచిగా ఉంటుంది.
పూర్తిగా ఇక్కడ బంకులకు సంబంధించిన వాళ్ళ దాంట్లో పూర్తిగా ఇక్కడ వాళ్ళకు అన్ని విధాలుగా ఇక్కడ ఆ సౌకర్యం కల్పిస్తామన్న అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతటికైనా ఆ పరిస్థితులు అయితే వీళ్ళకైతే ఆ పెట్రోల్ దొరకని పరిస్థితులు అయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ బంకులు అయితే కనిపిస్తాయి. ఇదే తరుణంలో దాదాపుగా మహబూబాబాద్ సంబంధించిన ఏరియాలో దాదాపుగా 8-9 బంకులు ఉన్నాయి. మహబూబాబాద్ టౌన్కు సంబంధించి చూడవచ్చు. అయితే ఈ మొత్తంగా అయితే మహబూబాబాద్కి సంబంధించిన దాంట్లో 8-9 బంకులు ఈ టౌన్ సంబంధించిన ఉన్న బంకులన్నీ ఖాళీగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంబంధించిన ఇక్కడ వాహనదారులు కావచ్చు, సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన బస్సుకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, ఇంకా ప్రభుత్వ వాహనాలు వివిధ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం చెప్పవచ్చు. నిన్న ఒక అధికారి నాకు ఒక 2 లీటర్ పెట్రోల్ కావాలి సార్ అని కూడా నన్ను బదిలాడిన పరిస్థితి అయితే కూడా. అయితే మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా కాదు, వివిధ జిల్లాలలో కూడా పెట్రోల్ కొరత కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన ఏరియా బస్టాండ్ రూట్లో ఉన్న బస్టాండ్ ఏరియా సంబంధించిన బంక్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో సంబంధించిన వాహనదారులు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా గంటల తరబడి కావచ్చు, రోజుల తరబడి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకు పెట్రోల్ సంబంధించిన కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటున్నారు. దాంతోపాటు సంబంధించిన కలెక్టర్ గారిని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడ సంబంధించిన బంకుల వాళ్ళ డీలర్లతో మాట్లాడి సంబంధించిన అన్ని బంకులో పెట్రోల్ సౌకర్యం కల్పించే విధంగా చూడాలని కూడా సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాహనదారులు వాళ్ళు కోరుతున్న పరిస్థితి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. మీరు ఆ ముందు విజువల్లో కూడా నేను చూపించాను. దాదాపుగా 6-8 గంటలు లైన్లో ఉండి స్క్రూ తప్పి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అని కూడా కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్లో కూడా మనకు ఇది పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా సంబంధించిన ఆర్టీసీ బంక్ ఫేస్ టు ఫేస్ P9 ప్రతినిధి సీతారాం.